शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి మూలకంగా ఈ మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రారంభం నుండి 3వ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 16వ తారీఖు నుండి 4వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 3వ స్థానంలో సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది, మంచి ఫలితాలను ఇస్తుంది. కుజుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం ప్రతికూలమైనటువంటి స్థానం. ఇక బుధుడు ప్రారంభం నుండి 4వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. వక్రగతిని పొంది మళ్ళీ 3వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది కొంత అనుకూలంగా ఉంటుంది. గురువు 4వ స్థానం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో 4వ తారీఖు నుండి 5వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక శనీశ్వరుడు 12వ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంది. రాహువు ఏకాదశ స్థానంలో చాలా బలీయంగా ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. వీటిని అనుగుణంగా ఈ గ్రహ సంచారానికి అనుగుణంగా సమిష్టి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా ఉచ్చ స్థానంలో గురువు అంటే భాగ్యాధిపతి, మేషరాశికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. చతుర్థ స్థాన గోచారం మూలకంగా ఇంటిలో సౌఖ్యము సుఖశాంతులు నెలకొంటాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ప్రయత్నాలు కొనసాగుతాయి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ముందుకు సాగుతాయి. ఇక 16వ తారీఖు వరకు సూర్యుడు తృతీయ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. తద్వారా మీ లోపల ధైర్యాన్ని ఆపాదిస్తాడు. అంటే సూర్యుని యొక్క సంచారం మూలకంగా మీ లోపల ధైర్య సాహసాలు, సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక శక్తిని మీకు ఇస్తాడు.
ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు ఇంటర్వ్యూలలో విజయం సాధించేటువంటి అవకాశాలు కూడాను ఈ సమయంలో బాగా ఉన్నాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇక 16 తర్వాత సూర్యుడు మారుతున్నాడు గనక ఆరోగ్య విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయంపై మీరు శ్రద్ధ చూపాలి. కుజుడు ధనస్థానంలో ఉన్నాడు, 2వ స్థానంలో రాస్యాధిపతి అయినాడు. గోచార రీత్యా ప్రతికూలం గనక డబ్బు విషయంలో కొంత మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆదాయము ఇవ్వవలసినటువంటి వాళ్ళ విషయంలో మీరు కొంత ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అయితే మాట వలన కుటుంబం లోపల కొన్ని విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. ఇక బుధుడు వక్రగతిని పొందుతూ ఉన్నాడు. మిథున రాశిలోకి వక్రరీత్యా ప్రవేశించడం మూలకంగా ఇకపోతే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సమయం లోపల పాత ఉద్యోగంలో మళ్ళీ మీకు పిలుపు రావడము అలాంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా లాభం చేకూరుతుంది. ఇక శుక్రుడి యొక్క సంచారం మూలకంగా ప్రేమ భావన పెరుగుతుంది. కుటుంబంలో కుటుంబ సభ్యులతో, తర్వాత ఆత్మీయులతో, బంధువులతో అందరితో కూడాను ఒక అన్యోన్యత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి అవకాశాలు, మంచి సంబంధాలు వస్తాయి. ఇక రాహువు ముఖ్యంగా చాలా మంచి స్థానంలో ఉన్నాడు. మేషరాశి వారికి రాహువు యొక్క సంచారము ఒక గొప్ప ఎసెట్గా ఉంది కనుక రాహువు మీకు మంచి లాభాన్ని చేకూరుస్తాడు. కొత్త వ్యక్తులు, సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు అభివృద్ధి కనబడుతుంది. అయితే శనీశ్వరుడు మట్టుకు వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే 12వ స్థానంలో శనీశ్వరుడు మూలకంగా కొన్ని ఖర్చులు కనబడుతున్నాయి. అయితే విదేశీ ప్రయాణం కూడాను ఒక పక్కన యోగిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలలో కొంత అనుకూలత కనబడుతుంది. 5వ స్థానం మూలకంగా బాగా ఉంది. ఇంజనీరింగ్, టెక్నికల్ ఎడ్యుకేషను ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి సమయము. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు విస్తరణకై ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక విదేశాలలో ఉన్నటువంటి విద్యార్థులే కానివ్వండి, ఉద్యోగరీత్యా విదేశంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం చూసినట్టయితే H1B కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవహారం కొంత ముందుకు సాగుతుంది. గ్రీన్ కార్డ్ ప్రక్రియ లోపల కూడా కొంత కదలిక కనబడుతుంది. ఆరోగ్యము ఓవరాల్గా సాధారణంగా నిలకడగానే ఉంటుంది. ఈ మాసంలో ఓవరాల్గా చూసినట్టయితే కొన్ని మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారికి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కనుక భాగ్యాధిపతి అయి ఉచ్చస్థానంలో ఉండడము, లాభస్థానంలో రాహు ఉండడము, 2 వారాల మట్టుకు సూర్యుడి యొక్క అనుకూలత, ఇవన్నీ చూసినట్టయితే 60-65% ఈ మాసం లోపల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి.
గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏల్నాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.